అందరికి హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజు అయితే చాలా సింపుల్గా చేసిన స్వీట్ అండి. మన ఛానల్లో చాలా రోజులైతే స్వీట్ చేసి ఈరోజు అయితే మంచి స్వీట్ తొందరగా చేసేయచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకెందుకు కలిసి వచ్చేయండి మన రెసిపీలోకి. ఇక్కడైతే నేను బ్రెడ్ అయితే తీసుకున్నానండి. మీకు ఇప్పటికే తెలిసిపోయింటుంది రెసిపీ అనేది. ఈ బ్రెడ్ని అయితే మనము షేప్లో కట్ చేసుకుందాము. మీరు ఏ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా షేప్ అయితే కట్ చేసుకున్నానండి. బ్రెడ్ ముక్కలన్నీ మనం విధంగా కట్ చేసుకోవాలి. బ్రెడ్ని మనం కట్ చేసే ముందు బ్రెడ్ ముక్కల్ని 1 గంట సేపు అయినా మనము తీసి బయట పెట్టేసారు ఫ్యాన్ కింద. అప్పుడే అవి కొంచెం గట్టిగా అవుతాయండి. మనం ఫ్రై చేసేటప్పుడు నూనెలో ఈజీగా ఫ్రై అవుతాయి, మెత్తగా కాకుండా. అన్ని బ్రెడ్ ముక్కల్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో నూనె అయితే పోసుకుందామండి. మనకు బ్రెడ్ ఫ్రై చేసినంత వరకు నూనె పోసుకుందాము, మరి ఎక్కువ కాదు. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా, అవి నిదానంగా మనము ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ని అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. ఈ విధంగా మనము 2 పక్కల తిప్పుతూ ఫ్రై చేసుకున్నామంటే కరెక్ట్గా ఫ్రై అవుతుంది. అలాగే వదిలేసామంటే మనకు నల్లగా మాడిపోతుందండి. అలా కాకుండా ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు మనకు ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా మాడపెట్టకూడదు. మాడిందంటే మనకు చేదుగా వచ్చేస్తుంది బ్రెడ్ అనేది. ఇదే విధంగా ముక్కలన్నీ మనము బాగా నీట్గా ఫ్రై చేసుకోవాలి 2 పక్కల తిప్పుకుంటూ. స్టవ్ అనేది మనకు నూనె వేడి ఎక్కువ అనిపించిందంటే సిమ్లో పెట్టేయండి. ఈ విధంగా బ్రెడ్ ముక్కను మనము తిప్పుకుంటూ ఫ్రై చేస్తున్నామంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా బ్రెడ్ ముక్క అనేది మంచి కలర్తో ఫ్రై అవుతుంది. కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలన్నీ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ మనం బ్రెడ్ ముక్కని కాల్చుకోవాలి. నూనె ఎక్కువగా వేడెక్కిందంటే బ్రెడ్ అనేది తొందరగా మాడిపోతుంది. అలా కాకుండా చూసుకుని మనము అడ్జస్ట్ చేసుకుంటూ బ్రెడ్ ముక్కల్ని ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఫ్రై చేసిన తర్వాత టిష్యూ పేపర్లో వేసేయండి. ఎక్స్ట్రా నూనె ఏమైనా కూడా టిష్యూ పేపర్ అనేది బాగా పీల్చేస్తుంది. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేద్దాము. స్టవ్ మీద ఒక ప్యాన్లో మనం టీ తాగుతాం కదా గ్లాసు, ఆ గ్లాస్ అంతా చక్కెర అయితే వేస్తున్నామండి. అదే గ్లాసు నీళ్ళని పోసుకొని ఇప్పుడు మనము జీరా అనేది చక్కెర జీరా గులాబ్ జామున్ చేసుకుంటాం కదా జీరా, ఆ విధంగా మనం జీరా అనేది తయారు చేసుకుందాము. స్టవ్ని అయితే నేను మీడియం హైలో అడ్జస్ట్ చేసుకుంటూ జీరా అనేది చేస్తున్నానండి. ఇప్పుడు దీంట్లో 1 స్పూను ఇలాచీ పౌడర్ అంటే యాలకుల పొడిని వేసుకోవాలి. యాలకుల పొడి కూడా దీంట్లో మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఈ జీరా అనేది మనకు మరి తీగపాకంగా రావాల్సిన అవసరం లేదండి. కొద్దిగా జిగటగా తయారైతే సరిపోతుంది. మన చక్కెర పాకం అయితే రెడీ అయిపోయింది. జీరా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి జీరా వేడిగా ఉన్నప్పుడే మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా, అది ఒకటి వేసుకుని ఈ విధంగా మనం 2 పక్కల దాన్ని జీరాలో ముంచుతూ చేసామంటే ఆ వేడి మీద బ్రెడ్ అనేది బాగా పీల్చుకుంటుందండి. ఇప్పుడు ముక్కలన్నీ ఒకదాని తర్వాత ఒకటి మనము ఈ చక్కెర జీరాలో 2 పక్కల బాగా ముంచి తీసామంటే కమ్మని రుచికరమైన తొందరగా ఈజీగా అయిపోయే బ్రెడ్ స్వీట్ అనేది రెడీ అయిపోతుందండి. చూస్తారు కదా, చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలాంటి హంగామాలు లేకుండా ఇది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ పిల్లలు అడిగినప్పుడు కానీ తొందరగా చేసేయచ్చు. కేవలం 10 నిమిషాల్లో టేస్ట్గా ఉండే బ్రెడ్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే ప్లేటింగ్ చేసేద్దాము. చూస్తారు కదా, మన బ్రెడ్ ముక్కలన్నీ బాగా జీరాలో మునిగి మంచి ఇలాచీ ఫ్లేవర్తో మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది. దీని మీద గార్నిష్ మీరు బాదం అయినా వేసుకోవచ్చు, పిస్తా అయినా వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ ఏదైనా వేసుకోవచ్చు అండి. నేనైతే బాదం వేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు ఇది. ఈ స్వీట్ తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ ఫర్ మీ.